అదేవిధంగా వైద్యం ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే దూదుంటే దూది ఉండదు, దూది ఉంటే సూది ఉండదు. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే రకరకాల విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అంటారు. ఆరోగ్యశ్రీ ఎట్లుంటుందమ్మా మనకు తెలియదా? అరచేతికి దెబ్బ తగిలితే ఆరోగ్యశ్రీ ఉంటుంది, మోచేతికి దెబ్బ తగిలితే ఆరోగ్యశ్రీ ఉండదు. అటువంటి అనేకమైన రూళ్లు పెట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉన్నది. వెంటనే ఏం చేస్తాం? మనం ప్రైవేట్ హాస్పిటల్కి పోతాం. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లక్షలలో అవుతుంది, ఇలా లక్షలలో అవుతుంది ఖర్చు. కానీ అడిగేటోళ్ళు లేరు, ఇచ్చేటోళ్ళు లేరు. నేను మాట ఇస్తా ఉన్నా, తెలంగాణ బిడ్డ మాట అంటే మాటనే ఉంటుంది, తప్పేది ఉండదు. పైగా ఒక ఆడబిడ్డ మాట ఇచ్చిందంటే ఎట్లుంటాం ఆడబిడ్డలం? మనం చేసేదే చెప్తాం, చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. నేను మీకు మాట ఇస్తా ఉన్నా, ఉచిత వైద్యం ఎంత పెద్ద హాస్పిటల్కి పోయినా, ఎంత పెద్ద రోగమైనా మన తెలంగాణలో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ఉచిత వైద్యం ఖచ్చితంగా మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీ ప్రభుత్వమే దగ్గరుండి కడతాయి. నేను ఈ రెండు మాటలు చెప్పగానే అన్ని పార్టీలలో మొగోళ్ళే ఉన్నారు కదా, అన్ని పార్టీలలో అన్నలే ఉన్నారు, తండ్రులే ఉన్నారు. వాళ్ళందరూ నా మీద పడిపోయారు. యాడికెళ్ళి ఇస్తావు, పైసలు ఏడున్నాయి అంటారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు తిండి బంద్ చేయండి, మీరు అవినీతి సొమ్ము తినడం బంద్ చేయండి. పేదవాళ్లకు విద్య వస్తుంది, పేదవాళ్లకు వైద్యం కూడా వస్తుంది. నేను లెక్కలేసి చూపిస్తా, ఉట్టిగా మాట్లాడేదాన్ని కాదు. నేను చదువుకున్న దాన్ని దేవుడి దయ వల్ల. ఒకప్పుడు మా అమ్మ కలగన్నది, పట్టుబట్టి నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేస్తే ఆమె దయతో అమెరికా దాకా పోయి చదువుకొని వచ్చిన. ఆ తెలివితేటలతోనే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్, ఇప్పుడున్న బడ్జెట్తోనే ఉచిత విద్య ఇవ్వచ్చు, ఉచిత వైద్యం ఇవ్వచ్చు. మీరు టీఆర్ఎస్ పార్టీ